మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో ఒక పెద్ద రాజకీయ మార్పు జరిగింది. మరి దీని ప్రభావం మన దేశం మీద ఎలా ఉండబోతోంది? అదే మనం ఈరోజు చూడబోతున్నాం. చూశారుగా, ఈ ఒక్క హెడ్లైన్ చాలు అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అదేనండి బీఎన్పీ, ఒక రకంగా చెప్పాలంటే ప్రభంజనం సృష్టించింది. భారీ మెజారిటీతో గెలిచింది. అయితే ఇది ఏదో మామూలు ఎన్నిక అనుకుంటే పొరపాటే. ఇది ఒక నాటకీయమైన మార్పు. ఒక రకంగా మన దేశానికి ఇదొక పెద్ద అవకాశం. కానీ అదే సమయంలో కొన్ని పెద్ద సవాళ్లను కూడా మన ముందుంచుతోంది. సరే, అసలు సరిగ్గా ఏం జరిగింది? ఈ రాజకీయ మార్పులో కీలక పాత్రధారులు ఎవరు? ఎవరు అధికారంలోకొచ్చారు? ఎవరు వెళ్ళిపోయారు? చూద్దాం. కొత్త ప్రధాని ఎవరంటే తారెక్ రెహమాన్. ఈయన బీఎన్పీ పార్టీకి చెందినవారు. అసలు విషయమేంటంటే గత ప్రభుత్వంలో ఈయన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రధానిగా తిరిగి రావడం నిజంగా చాలా నాటకీయ పరిణామం. ఇదంతా ఎంత వేగంగా జరిగిపోయిందంటే చూడండి. ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత రెండేళ్లకే, అంటే 2026 మొదట్లో తారిక్ రెహమాన్ ప్రవాస నుంచి తిరిగొచ్చారు. ఇక ఫిబ్రవరి 2026 వచ్చేసరికి బీఎన్పీ వాళ్ల కూటమి భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిచేశాయి. అంటే కేవలం రెండేళ్లలో అంతా మారిపోయిందన్నమాట. సరే, ఈ ఎన్నికలు మనకు ఎందుకు ముఖ్యం? న్యూఢిల్లీ కోణంలోంచి చూస్తే దీని అర్థమేంటి? అసలు మనకు బంగ్లాదేశ్కు మధ్య సంబంధాల విషయంలో ఈ ఎన్నికలు ఎందుకంత కీలకం? చూడండి, షేక్ హసీనా ప్రభుత్వంతో మనకు మంచి సంబంధాలే ఉండేవి, కాదనలేం. కానీ బంగ్లాదేశ్లో కొంతమందిలో భారతదేశం ఏదో పెద్దన్నల్లాగా ప్రవర్తిస్తోందనే ఫీలింగ్ వచ్చేసింది. దీనివల్ల కాస్త టెన్షన్ పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం రావడమనేది మన సంబంధాలను రీసెట్ చేయడానికి, ఒక ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిద్దాం. సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇదొక అవకాశం కదా. మరి దీనివల్ల మనం ఏం సాధించవచ్చు? ఈ ఫ్రెష్ స్టార్ట్ వల్ల ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. ముందుగా వాళ్ల ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టం. తర్వాత మన దేశంతో ఆగిపోయిన కీలకమైన వాణిజ్య సంబంధాలను మళ్లీ మొదలుపెట్టడం. అలాగే భద్రత, కనెక్టివిటీ విషయాల్లో కలిసి పనిచేయటం. అన్నిటికన్నా ముఖ్యంగా రెండు దేశాల ప్రజల మధ్య దెబ్బతిన్న బంధాలను మళ్లీ సరిదిద్దటం. ఇంకా అక్కడ ఉన్న మైనారిటీల భద్రతను వృద్ధి చేయడం. ఇలా చాలా విషయాల్లో కలిసి ముందుకు వెళ్లే అవకాశముంది. అయితే అంతా పూలబాట కాదు. ముందున్నది ముళ్ల మార్గం. కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అంత సులభంగా మళ్లీ మొదలుపెట్టగలమా అంటే చెప్పడం కష్టం. అవకాశం ఎంత పెద్దదో సవాళ్లు కూడా అంతే పెద్దవి. ఎందుకంటే గతంలో బీఎన్పీ ప్రభుత్వాలతో మనకు కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ నమ్మకాన్ని పెంచుకోవడమనేది అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ మనం ఎదుర్కొంటున్న పరిస్థితిని చూడండి. ఒకవైపు మన లక్ష్యమేంటి? బంగ్లాదేశ్తో బలమైన, స్థిరమైన, స్నేహపూర్వక సంబంధం కావాలి. కాని మరోవైపు అడ్డంకులేంటి? బీఎన్పీతో ఉన్న పాత గొడవలు, చాలా సెన్సిటివ్ అయిన షేక్ హసీనా ఇష్యూ, ఇంకా చైనా, అమెరికా లాంటి ఇతర దేశాల ప్రభావం. అంటే మన లక్ష్యాలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య మనం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపట్టుకోవాల్సిన ఇంకో పెద్ద విషయం ఉంది. ఈ ఆటలో మనం ఒక్కరమే లేము. అమెరికా, చైనా, పాకిస్తాన్, ఈ దేశాలు కూడా బంగ్లాదేశ్తో కొత్తగా సంబంధాలు పెంచుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత వాళ్లు చాలా యాక్టివ్ అయ్యారు. సో వాళ్ళు ఆల్రెడీ స్ట్రాంగ్ అయిన చోట మనం మన ప్రభావాన్ని మళ్లీ పెంచుకోవడం అనేది ఖచ్చితంగా ఒక పెద్ద సవాలే. ఈ కొటేషన్ చూడండి, ఇది పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చెబుతుంది. ఢాకాలో పరారీలో ఉన్న వ్యక్తిగా, ఢిల్లీలో గౌరవనీయ అతిథిగా ఉన్న షేక్ హసీనా సమస్యను నిర్వహించడంలో మోడీ, రెహమాన్ ప్రభుత్వాలు చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, షేక్ హసీనా విషయం ఎంత డెలికేట్ ఇష్యూనో. వాళ్ల దృష్టిలో ఆమె ఒక నేరస్తురాలు, మన దృష్టిలో గౌరవాతిథి. దీన్ని ఎలా డీల్ చేస్తారన్నదే అసలు పాయింట్. సరే, ఇన్ని చూశాక మనం ఏం అర్థం చేసుకోవాలి? ముందున్న మార్గమేంటి? ఈ సంబంధంలో తర్వాత ఏం జరగబోతోంది? ముందుకు వెళ్లాలంటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక 4 స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1, కొత్త ప్రభుత్వంతో వెంటనే బలమైన దౌత్య సంబంధాలు మొదలుపెట్టాలి. స్టెప్ 2, చాలా సెన్సిటివ్ అయిన షేక్ హసీనా ఇష్యూని ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాలి. స్టెప్ 3, ఆర్థిక, భద్రతాపరమైన ఉమ్మడి ప్రయోజనాల మీద ఫోకస్ పెట్టి ఇద్దరి మధ్య మళ్లీ నమ్మకాన్ని పెంచాలి. ఇక చివరిగా
స్టెప్ 4 రెండు దేశాల ప్రజల మధ్య బంధాలను బలోపేతం చేయడానికి కృషి చెయ్యాలి. అయితే ఇవన్నీ చేస్తే విజయం గ్యారంటీనా అంటే చెప్పలేం. దీనికి చాలా సున్నితమైన దౌత్యం కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా రెండు దేశాల వైపునుంచి ఒక కొత్త ప్రారంభానికి నిజమైన సంకల్పముండాలి. ఇది నిజంగా ఒక కీలకమైన సమయం. మన అత్యంత ముఖ్యమైన పొరుగు దేశాల్లో ఒకటైన బంగ్లాదేశ్తో సంబంధాలను సరికొత్తగా మొదలుపెట్టడానికి వచ్చిన ఒక మంచి అవకాశం. కానీ సక్సెస్ అనేది ఈ సవాళ్లను మనం ఎంత తెలివిగా ఎదుర్కొంటామనే దానిమీదే ఆధారపడుంటుంది. మరి చివరిగా మరముందున్న ప్రశ్న ఇదే: భారతదేశం, బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని తమ సంబంధాలలో నిజంగా ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలవా? లేదంటే పాత గొడవలు, పాత సవాళ్లే మళ్లీ అడ్డొస్తాయా? కాలమే సమాధానం చెప్పాలి.